Hello, Niharika. Welcome to IFI. Thank you. Good. Ready? Yes. Welcome to Thank 56 IFI. మనతో నిహారిక ఉన్నారు. నిహారిక అంటే కొణిదల నిహారిక అనాలా, లేదా పింక్ ఎలిఫెంట్ అనాలా, ప్రొడ్యూసర్ అనాలా, యాక్టర్ అనాలా, ఏదన్నా నిహారిక అని. కంగ్రాచులేషన్ నిహారిక గారు. Thank you. 56 ఇఫీలో కమిటీ కుర్రోళ్ళు స్క్రీనింగ్ అవుట్ ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ అది చెప్పండి. అసలు మాకు ఫస్ట్ ఆ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చినప్పుడే నాకు చాలా కరెక్టేనా ఇది ఒఫిషియల్ మెయిల్ అయినా ఒకసారి ఈమెయిల్ ఐడి చెక్ చేసుకోండి అని. సో ఇట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. చాలా పెద్ద మూమెంట్ అది కూడా. ఫస్ట్ టైం ప్రొడక్షన్ కి అంటే నాకు తెలుసు మా టీం అందరూ యునో ఇట్ వాజ్ వాళ్ళకైతే 100% బిగ్ డ్రీమ్. అంటే వాళ్ళకి డ్రీమ్ కూడా కాదు, ఎందుకంటే దే డిడ్ంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ ఇట్ విల్ కమ్ దిస్ ఫార్. బట్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇఫీ అన్న ఫెస్టివల్లో, బికాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇట్స్ నాట్ లైక్ ఒక స్టేట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంతమంది చూశారు మన సినిమా, ఇన్ని దాటుకొని నాట్ జస్ట్ ఫర్ స్క్రీనింగ్ బట్ కాంపిటేటివ్ కేటగిరీలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కేటగిరీలో వచ్చిందంటే ఐ థింక్ వి డిడ్ సంథింగ్ రైట్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఈ సినిమా గురించి ముందు చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఎవరు? డాడీదా, మమ్మీదా? ఇఫీ గురించి చెప్పినప్పుడా నాన్నే. ఎందుకంటే అంటే నాకు చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇలా ఒక ఫిలిం ఫెస్టివల్ ఉంటుందన్న వాళ్ళకి తప్ప నార్మల్ వాళ్ళకి యాక్చువల్లీ ఫిలిం ఇఫీ అంటే దే డోంట్ నో. అంటే కొంతమంది చాలా ఇగ్నరెంట్ గా ఉండి దే వుడెంట్ నో. ఇప్పుడు మై మామ్ ఇస్ దేర్. నేను ఏం చేసినా మా అమ్మకు ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ బిగ్ అండ్ షీఈ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. కానీ ఇట్లా ఇఫీ అంటే అది 56 years నుంచి నడుస్తుంది, అందులో సెలెక్ట్ అవడం అంటే చాలా బిగ్ థింగ్ అని మనం చెప్తే మై మామ్ విల్ నో అండ్ షీల్ బి హ్యాపీ. సో ఇలా వచ్చినప్పుడు ఇద్దరు దేవర్ నాట్ ఊర్లో లేరనమాట, వాళ్ళు నార్వేలో ఉంటే నేను ఫోన్ చేసి చెప్పా. మా నాన్న రియాక్షన్ చాలా ఎక్స్ట్రీమ్ అండి. లైక్ వావ్, లైక్ హీస్ లైక్ మమ్మీ ఐ డోంట్ నో ఇఫ్ ఎనీవన్ నో బట్ ఇట్స్ అ వెరీ బిగ్ డీల్. నేను అంటే నాన్నకి నేషనల్ అవార్డ్ సైడ్ రుద్రవీణకి వచ్చింది, అది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ నో హౌ బిగ్ ఆఫ్ ఎ డీల్ దిస్ ఇస్. మా అమ్మ ఓ అవునా వెరీ గుడ్ అని. అమ్మ ఇఫీ అంటే ఏం చెప్పంటే నాకు తెలీదు బట్ యువర్ హ్యాపీ రైట్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. సో ఫస్ట్ నాన్నకి చెప్పా బికాస్ ఐ నో మా నాన్నకి దీని వెయిటేజ్ అర్థం అవుతుంది కాబట్టి. వరుణ్ ఏమన్నారు? ఈజ్ వెరీ ప్రౌడ్. అంటే ఎవ్రీవన్. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేదో పని మీద నాకు చరణ్ అన్న కాల్ చేస్తే నేను అప్పుడు చెప్పా చరణ్కి నేను ఇఫీలో ఉన్నానంటే, ఓ ఏం చేస్తున్నావు ఇఫీలో అంటే, అదే నా మూవీ సెలెక్ట్ అయ్యి. ఇంత మెల్లగా చెప్తాను ఏంటి, బికాస్ ఇట్స్ ఐ డోంట్ నో. అంటే ఫోన్ చేసి నేను చెప్పలేదు అందరికి. అన్నకు కూడా నా పోస్ట్ చూసిన తర్వాతే అన్న ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టాను. సో అలా చూసాడు అన్న. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ లైక్ టు స్టాండ్ బై అ ఫిలిం దిస్ మచ్ ఇస్ ఆల్సో ఐ ఫీల్ లైక్ అది నాకు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఉండింది. దట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. ఎన్ని రిలీజ్ అయ్యి ఎంతకాలం అయినా కూడా ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే మేము టీం అందరం కట్టుకొని తీసుకెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. సో యా. డైరెక్టర్ వంశీ మీకు చెప్పినప్పుడు ఎప్పుడు స్క్రీన్ మీద 10-12 మంది కనిపిస్తూ ఉంటారు స్క్రీన్ మీద. ఇంకా వాళ్ళతో పాటు యాడ్ గా మీరు డైరెక్టర్ వస్తే 16 మంది ఉంటారు. అది ఒక ఎలా ఉండేది షూటింగ్? అదే సర్ప్రైజింగ్ గా కమిటీ కుర్రోళ్ళకి నేను ప్రీ ప్రొడక్షన్ లో ఆఫీస్ లో హైదరాబాద్ లో ఎంత ఉన్నానో షూటింగ్ లో అంత తక్కువ ఉన్నాను. ఎందుకంటే అమలాపురం అటు సైడ్ షూట్ చేశారు మావి 99% లైవ్ లొకేషన్. కంప్లీట్ ఒత్తి టీం వెళ్తే ఏంటంటే వాళ్ళు ఏదో సినిమా అని చెప్పి ఊర్లో వాళ్ళు ఎక్కువసారి షూట్ కి రాలేరు. ఎందుకంటే అక్కడ మన వాళ్ళకి ఆ సైడ్ వాళ్ళకి షూటింగ్ చాలా అలవాటు. సర్లే ఏదో సినిమా షూటింగ్ చేస్తున్నాను. బట్ నేను ఒక 5 days కి వెళ్ళాను, ఒక 1 week ఉందాము అని చెప్పి వెళ్ళాను. నేను అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం క్రౌడ్ ఎక్కువ అయితే మా టీం వచ్చి మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి, మీరు ఉంటే షూటింగ్ సరిగ్గా అవ్వట్లేదు అంటే, అది ఎంత నన్ను ఏంటి పెయిన్ఫుల్ గా అనిపించినా కూడా ఐ లైక్ సరే వెళ్ళాలేమో. ఎందుకంటే షూటింగ్ చాలా బాగా నడుస్తుండింది. నేను వెళ్ళి పెద్ద అక్కడ ఇది చేయాల్సిన అవసరం లేదు బికాస్ మా ప్రీ ప్రొడక్షన్ వాజ్ సాలిడ్ ఫర్ కమిటీ. సో ప్రమోషన్స్ లోను చాలా ఎక్కువ కనిపించాను నేను, ప్రీ ప్రొడక్షన్ లో చాలా ఎక్కువ కనిపించాను. కానీ షూటింగ్ టైంలో నాకు ఎక్కువ ఫొటోస్ ఉండవు, హైదరాబాద్ లో చేసిన పోర్షన్స్ ఉంటాయి అంతే. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు ఓటీటీకి ఎక్కువ వెళ్తా ఉంటారు, థియేటర్లు తక్కువ ఆడుతూ ఉంటారు. అంటే మీలాంటి కొంచెం సెలబ్రిటీ, కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం ప్రమోట్ చేస్తే థియేటర్స్ ఎక్కువ ఆడియన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. 100%. ఎందుకంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసే క్రౌడ్ ఎప్పుడు ఆగదు. డెఫినెట్ గా ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాము అనుకున్న ఫీల్ నాకు వచ్చిందంటే, నువ్వు వాళ్ళకి థియేటర్లోనే చూడాలి అన్న కుతూహలం మీరు రప్పించలేదు అని అర్థం కదా. మన ట్రైలర్స్ తో కానీ ప్రమోషన్స్ తో కానీ
వెళ్తే ఆల్ ఇన్ చేసేయాలి నాకు తెలిసి ఒక మూవీకి. అలా చేస్తే వస్తారు ఇస్ వాట్ ఐ థింక్, ఐ ఫీల్. 100% ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ ఎందుకంటే అంటే అలా అందరూ డిఫరెంట్ జెండర్స్ లేకపోతే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చే సినిమా కూడా ఇది. అవును, అన్ని సినిమాలు అందరికి అపీల్ అవ్వవు. లక్కీలీ కమిటీ కుర్రోళ్ళు పెద్దవాళ్ళకి చిన్నతనం గుర్తురావడానికి అపీల్ అయింది, కుర్రవాళ్ళకి వాళ్ళ ఇది అపీల్ అయింది, లవ్ స్టోరీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. లక్కీలీ మాకు అందరికి అపీల్ అయ్యే సినిమా మాకు దొరికింది కాబట్టి మేము ఐ థాట్ ఇట్స్ వర్తీ ఆఫ్ అ థియేటర్ ఫిల్మ్ అని మేము రిలీజ్. 80s 90s పుట్టిన వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడున్న పిల్లలు కొంచెం మోడరేట్ అయ్యారు, కానీ 80s 90s వాళ్ళైతే ఎక్కువ కనెక్ట్ అయ్యి చూసారు. మీకు ఎలా ఫీడ్బ్యాక్ వచ్చింది అది? నాకు ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఎవరు పెద్ద చూసి నాకు మెసేజ్ అంటే ఇమాజిన్ నాకు వచ్చి 80s 90s 60 70 80 90 నాకు వచ్చిన రివ్యూస్ ఈ ఇయర్ బాండ్స్ లో ఈ 4 generations వాళ్ళ నుంచి ఎంత గ్రేట్ గా వచ్చిందంటే రెస్పాన్స్. ఐ డెంట్ రియలైజ్ దట్ అసలు అంతకన్నా చిన్నవాళ్ళు చూసారా సినిమా లేదా, ఎందుకంటే మాకు ఊళ్ళల్లో నుంచి చాలా గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఏజ్ డెమోగ్రాఫిక్ మేము అంత పట్టించుకోలేదు, సరే బాగుంది కదా సినిమా ఓకే ఎవరు చూస్తే ఏంటి, లైక్ వి డిడ్ంట్ నీడ్ ఏమంటారు ఫోకస్ టూ మచ్ ఆన్ ద ఏజ్ గ్రూప్. యాక్చువల్ గా మీరు ఫుల్ రోల్ చేశారు ఒక మనసు, ఆ సినిమా ఇప్పుడు వచ్చింది పెద్ద హిట్ అయ్యేది అనిపించింది నాకు. అంటే టూ ఎర్లీగా ఆ కథను తీసుకుంటాం వల్ల అది ఎక్కువ రీచ్ ఇప్పుడు రాలేదేమో ఆ టైంలో. ఇప్పుడైతే కొంచెం ఈ మారింది క్లైమేట్ అన్నట్లు చూస్తే అనిపించింది. మీకు ఎలా అనిపించింది, అలా ఏమనిపించింది? ఎప్పుడు జరగాల్సింది అప్పుడే, అంటే ఐ నెవర్ థింక్ ఏది రాంగ్ టైమ్ లో జరగదు లైఫ్ లో. ఐ ఆల్వేస్ ట్రస్ట్ ద టైమింగ్ ఆఫ్ లైఫ్. అప్పుడు అది జరిగితేనే మేబీ నేను ఇప్పుడు కమిటీ తీయగలిగానేమో, ఐ డోంట్ నో. సో యా, అంటే యాక్చువల్గా నిహారిక గారు చెప్పండి, మీరు ఆ సినిమా తీసి ఆపేశారు, ఇందులో ఒక చిన్న క్యామియో రోల్ చేస్తున్నట్లు, ఎందుకు మీరు ఫుల్ అంత రోల్ చేయలేకూడదు? టు బీ వెరీ ఆనెస్ట్, నాకు ఫుల్ అంటే సెల్ఫిష్ గా వచ్చి నా క్యారెక్టర్ బాగుంటే బాగుంది సినిమా, నా క్యారెక్టర్ బాగుంది, ప్యాకేజింగ్ బాగుంది అని చెప్పి సినిమా చేసేస్తే నాకు తృప్తి ఉండట్లేదు. సినిమా మొత్తం బాగుండి నా క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉన్నా సినిమా బాగుంది నాకు నచ్చింది అనిపించేవి నాకు రావట్లేదు. ఐ డోంట్ థింక్ పీపుల్ అంటే ఏమో నిహారిక సినిమా ప్రొడక్షన్ చేసుకుంటాను, ఎందుకంటే అందరి హెడ్ లో ఎవరైనా ఏదైనా ఒకటే చేయొచ్చు అని ఉంటదేమో. నేను రెండు చేస్తానంటే వాళ్ళకి నమ్మబుద్ధి కావట్లేదేమో. సరే ప్రొడక్షన్ హిట్ అయింది కదా సినిమా, ఇంకా ప్రొడక్షన్ చేసుకుంటుంది అనుకుంటున్నారేమో. నాకు వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకెలా తెలుసు. డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ చూస్తారు, డెఫినెట్లీ మీకు రోల్స్ కూడా వస్తాయి. పెదనాన్న మెగాస్టార్, నాన్న ఫ్యామిలీ స్టార్, బాబాయ్ పవర్ స్టార్, వీళ్ళందరినీ మా నాన్న ఫ్యామిలీ స్టార్ ఎప్పుడు పెట్టారంటే అంటే ఆయన ఎప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి కాంటాక్ట్ గా ఉంటారండి. అంటే మీతో కానీ జోయిల్ గా ఉంటారు కదా ఫ్యామిలీతో, కానీ అందుకని అంటున్నా వీళ్ళందరినీ కాదు, మీరు కొత్త వాళ్ళతో ఎందుకు వస్తున్నారు, మీరు అందులో వాళ్ళు ఎందుకు చిన్న చిన్న రోల్స్ కూడా చేయమని అడగట్లేదు? ఎప్పుడు ఐఎమ్ వెరీ ఐ ఫీల్ లైక్ ప్రొడ్యూసర్ అనే వాళ్ళు కథకి చాలా ట్రూత్ఫుల్ గా ఉండాలి. నేను 11 మంది హీరోలు ఎక్కడ చేస్తానండి మా ఫ్యామిలీలోంచి, మీరు 11 అంటే కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా నా దగ్గరికి రాకముందే వాళ్ళు 4 years నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు ప్రతి యాక్టర్. ఒక 2-3 నేను వచ్చిన తర్వాత జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళు ఎంత ట్రావెల్ చేశారంటే కథతోటి వాళ్ళ నుంచి తీసుకోబుద్ధి కాలేదు, నాకు విడదీ బుద్ధి కాలేదు. సో లైక్ మీరు చేస్తేనే క్యారెక్టర్ కి ప్రాణం పోసినట్టు అవుతుంది అని చెప్పి ఇంకా వి డిసైడెడ్. అంటే సినిమా చూడగానే చరణ్ అన్న వరుణ్ ఏమన్నారు ఇద్దరు? టు బి వెరీ ఆనెస్ట్ నాకు తెలియదు చరణ్ అన్న చూసానో లేదో, బికాస్ ఎంటైర్ ఆఫ్ 2024 చరణ్ అన్న వాజ్ వెరీ బిజీ. సో ట్రావెల్ అదే RRR రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఆస్కర్స్ కి వెళ్ళడం అది చాలా అసలు ఇండియాలో చాలా తక్కువ ఉన్నాడు చరణ్ లాస్ట్ ఇయర్. సో అందుకని నేను యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ ఆస్క్ హిమ్ అసలు నువ్వు చూసావా సినిమా అని కూడా అడగలేదు. బట్ మా అన్న అయితే సినిమా రిలీజ్ అవ్వకముందే చూపించా మా అన్నకి, సినిమా చూపించి యూ టెల్ మీ వాట్ యూ థింక్. మా అన్న నాకు తెలీదు లాస్ట్ టైం సినిమా చూసి నేను ఏడ్చానని మా అన్న ఎప్పుడు అన్నాడో కూడా నాకు గుర్తులేదు, కానీ మా సినిమాకి అన్నాడు చాలా నాకు ఓకే థ్యాంక్ యూ. అంటే ఏడిస్తేనే సినిమా హిట్ అని కాదు, కానీ మా దాంట్లో ఎమోషన్ అనేది ఒక అర్బన్ ఆడియన్స్ కి అర్థమైంది, బికాస్ ఊర్లో వాళ్ళు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నేను మా అన్న హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాం, మాకు ఊరు అంటే చాలా తక్కువ, పండాలకి వెళ్ళడం తప్ప, అది కూడా నాన్నూరు కూడా కాదు అమ్మ ఊరు నిడదోళ్ళకి వెళ్ళడం తప్ప. అది మా అన్నకు కూడా అంత రిలేట్ అయ్యాడు.
నాకు తెలిసి ఎందుకు రిలేట్ అయి ఉంటాడంటే మా అన్నకి బాయ్స్ గ్రూప్ చాలా స్ట్రాంగ్, స్కూల్ టైం అప్పటి నుంచి ఒకటే గ్రూప్ అనమాట, అందుకని కనెక్ట్ అయి ఉంటున్నాడు అనుకున్నా. బట్ మై బ్రదర్ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ నేను ఈ సినిమా సెలెక్ట్ చేసి తీసుకున్నందుకు. వాజ్ వెరీ సర్ప్రైజ్. మీరు వెబ్ సిరీస్లు ముద్దుపప్ప ఒక సినిమా అంటే ఏ జోనర్ లో వెళ్దామని ఫుల్ గా వెబ్ సిరీస్ జోనర్ లో సిల్వర్ స్క్రీన్ థియేటర్ ఒక కథ నా దగ్గరికి వచ్చినప్పుడు మనం డిసైడ్ చేయాలి. ఇది ఇందాక నేను అన్నాను చూడండి, కొన్ని కథలు థియేటర్ కి పర్ఫెక్ట్, కొన్ని కథలు నీకే తెలుస్తాయి. ఇది డబ్బుల కోసం ఆ థియేటర్ రిలీజ్ చేద్దాం అని అంటే ఇట్ వోంట్. ఆనెస్టీ ఐ రియలీ ఫీల్ లైక్ హ్యాస్ బిన్ మై థింగ్. నేను ఎప్పుడు పట్టుకొని గట్టిగా ఉన్నాను, ఎస్పెషలీ కథ సినిమాలో. కళామ్మ తల్లితో ఆటలాడకూడదు. ఓకే, నిజంగా భక్తిగా లైక్ యూ హ్యావ్ టు డూ యువర్ క్రాఫ్ట్ అనేది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. కాబట్టి ఎవరైనా ఏదైనా కథ తీసుకొస్తే సపోజ్ వాళ్ళు చాలా అడమెంట్ గా ఒక థియేటర్ కాని కథని నేను థియేటర్ కి చేస్తాను అన్నట్టు ఉంటే నేను మేబీ నేను మీకు రైట్ ప్రొడ్యూసర్ కాకపోవచ్చు. ఎందుకంటే నేను అలా చూడలేకపోతున్నాను. నేను డైరెక్టర్ ఆ కథను ఎంత నమ్ముతాడో యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అంతకు మించి నమ్మితేనే నేను చేస్తాను అని చెప్పి. అంటే కొన్ని ఓటీటీ వాళ్ళు కంపల్సరీ కొన్ని థియేటర్ రిలీజ్ చేయండి, రిలీజ్ చేసిన తర్వాత ప్రమోషన్ ఓటీటీ పనికి వస్తుంది అని ఒక కాజ్ కూడా పెడుతున్నారు. కొన్ని సినిమాలకి పెడుతున్నారు. నేనైతే ఇప్పుడు వరకు అలాంటి నేను చేసిన ఏ ప్రాజెక్ట్ కి అలా రాలా. నేను సిరీస్ అనుకున్నా సిరీస్ లా చేసా, సినిమా అనుకుంది సినిమాలా చేస్తున్నా నెక్స్ట్ కూడా. సో అలాంటి నా కన్ఫ్యూజన్ అయితే లేదు. అదే అంటే ఓటీటీ వాళ్ళ చేతిలో కొంతసార్లు మన చుట్టూ ఉంటుంది ఈ మధ్యకాలంలో, మనం ఏం చేయలేం కానీ దాని గురించి. యాక్చువల్ గా మీరు సుస్మిత ఇద్దరు చెరో సైడ్ ప్రొడక్షన్ చాలా బిజీగా ఉన్నారు. మీ చేతిలో హీరోలు ఉన్నారు ఎంతమంది, కానీ కొత్త వాటికి వెళ్తున్నారు. హన్యాకి ఇప్పుడు సుష్మిత గారు శంకర్ వరప్రసాద్ చేస్తున్నారు డైరెక్ట్ గా ఇట్లా సోలోగా అది కదా, ఇద్దరు కలిపి చేస్తున్నారు. సాగు గారు పట్టి ఇద్దరు కలిపి మీ ఇద్దరు కలిసి చేసే అవకాశం ఉందా? నేను అసలు సుష్మిత ఒక గోల్డ్ బాక్స్ పెట్టినప్పటి నుంచి నేను చెప్తున్నా, మనం ఏదో ఒకటి సినిమానో సిరీస్ ఏదో ఒకటి కలిసి చేయాలి అనేక. అంటే ఒక కథ వచ్చినప్పుడు వెన్ ఇట్ రిక్వైర్స్ దట్ 2 people టు కమ్ టుగెదర్, నువ్వు ఇంకెవరితోనే చేసే ముందు నాతో చేయి అని. సో యా, అలా 100% డెఫినెట్లీ ఐ లవ్ టు వర్క్ విత్ హర్. భవిష్యత్తులో మేము పింక్ ఎలిఫెంట్ గోల్డ్ బాక్స్ కలిపి డెఫినెట్ గా యా గోల్డ్ ఎలిఫెంట్ నైస్. చిరంజీవి గారు యా నేను దగ్గరగా చూస్తుంటారు ఆయన చూసినప్పుడు ఎక్కువ అసలు మీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు ఆయన, ఎందుకని? అంటే ఐ ఫీల్ లైక్ డాడీకి నేను చాలా జీల్ ఉంది, కానీ ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే. ఎందుకంటే కంపారిటివ్లీ నేను చిన్న కజిన్స్ సైడ్ లోకి వస్తాను కాబట్టి, నేను వైష్ణవ్ వీళ్ళందరూ చిన్న యంగర్ కజిన్స్ దగ్గరికి వస్తాను కాబట్టి, అండ్ ఆల్సో మేబీ అమ్మాయిని కాబట్టి ఆ ఎక్స్ట్రా ముద్దు ఎక్స్ట్రా ప్రేమ. సో హీ ఫీల్స్ లైక్ ఆ ప్రొటెక్షన్ లోనే ఆ ప్రేమ ఉంటుందని నేను అనుకుంటున్నా డాడీకి నా మీద. నిహార్ గాని భవిష్యత్తులో ఎలా చూడొచ్చు మేము? బిగ్ యాక్టర్ గానా, బిగ్ ప్రొడ్యూసర్ గానా? హోప్ఫుల్లీ బోత్, బిగ్ ప్రొడ్యూసర్ అండ్ బిగ్ యాక్టర్ హోప్ఫుల్లీ. అంటే దట్ ఈస్ అది నేను అదైతే ఉంది నాకు. ఫస్ట్ ఏదవుతానో తెలియదు కానీ ఏదో ఒకప్పుడు రెండో అయితే అవుతాను. రెండు అవుతున్నారు ఆల్రెడీ చూస్తున్నాం కదా. అదే యాక్టింగ్ ఎక్కువ చేయట్లేదు అంటే పొలిటీషియన్ బాబాయ్ ఉద్దేశం ఏం లేదా? పొలిటీషియన్ అవుదాం, ఎమ్మెల్యే అవుదాం, ఎంపీ అవుదాం, అధ్యక్ష అవుదాం లేదా? ఎక్కువ థాట్ అయితే పెట్టలేదు దాని మీద. కానీ నాకు పబ్లిక్ సర్వీస్ అంటే ఇష్టం. ఎప్పుడో తెలీదు, నో అని అయితే నేను ఎప్పుడు చెప్పను దేనికి. సో రావాలంటే యంగ్ జనరేషన్ కూడా పాలిటిక్స్ లో కూడా చూడాలి కదా. సినిమా అంటే మీ ఫ్యామిలీ మొత్తానికి గ్రిప్ ఉంది. పొలిటిషియన్ ఇప్పుడు బాబాయ్ వచ్చాడు కాబట్టి నాకు ఇంకా నమ్మకం వచ్చింది దట్ ద వరల్డ్ మైట్ బి అ బెటర్ ప్లేస్. నెక్స్ట్ 56 వస్తే మీరు ఒక స్టూడెంట్ గా వచ్చారని చెప్పి ఇన్స్టాలో పోస్ట్ చేసి 14 years back. ఇప్పుడు రైట్ నౌ ఒక ప్రొడ్యూసర్ గా వచ్చారు. స్టూడెంట్ టు ప్రొడ్యూసర్, ఎట్లా ఫీలింగ్ ఉంది ఫస్ట్? నేను అంటే యాక్చువల్లీ ఇదే ప్లేస్ లో జరిగింది కూడా 14 years బ్యాక్. అప్పుడు ఐనాక్స్ థియేటర్ లేదు, ఇంకేదో చిన్న థియేటర్ ఉండింది. బట్ ఇదే లేన్స్ లో నడిచి అప్పుడైతే అసలు కేర్ ఫ్రీ. ఎందుకంటే స్టూడెంట్ అప్పుడేం బాధ్యతలు లేవు. ఇప్పుడైతే మేము మా మూవీ స్క్రీన్ అవుతుంది ప్లీజ్ రండి అని చెప్తున్నాం. కానీ అట్ దట్ టైం ఒక 8 సినిమాలు టికెట్లు బుక్ చేసుకొని ఒక ఎక్కువ చూడకుండా ఒక 5 చూసి 1-2 యాక్చువల్లీ మధ్యలో నచ్చక బయటకు వచ్చేసి అర్థం కాక
క్యూరియాసిటీ ఎక్కువ ఉండింది అక్కడ. ఫస్ట్ టైం కాలేజ్ వరల్డ్ నుంచి బయటకు వచ్చి, అది కూడా హైదరాబాద్ నుంచి గోవా లాంటి ప్లేస్ కి వచ్చి మీటింగ్ సో మెనీ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు. సో టు సీ ఆల్ ఆఫ్ దెమ్ చిన్నప్పుడు చాలా ఒక వండర్ లాగా ఉండేది నాకు ఫస్ట్ టైం ఇఫీ కోసం. ఎందుకంటే నాకు అప్పుడు ఇఫీకి తీసుకెళ్తున్నాం అనే ముందు ఒక ఇఫీ ఉందని ఒకటి ఉందని నాకు తెలియదు 14 years బ్యాక్. ఎగ్జాక్ట్లీ మాస్ కామ్ స్టూడెంట్ కాబట్టి, మీడియా స్టూడెంట్స్ కాబట్టి నేను తీసుకొచ్చాను. బట్ నౌ దీని వెయిటేజ్ ఏంటో తెలుసు కానీ అంత ఎలాగా నేను అసలు తెలియకుండా అలా తిరిగేసి ఇక్కడ పాప్కార్న్ తింటూ అక్కడ ఐస్ క్రీమ్ తింటూ హౌ డు ఐ డూ ఇట్? బికాస్ ఇట్స్ సచ్ అ ప్రెస్టీజియస్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది. అది కూడా మన ఇండియాలో జరుగుతుంది. ఫన్ కూడా ఐఎమ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడో నేను స్టోరీస్ ఇన్స్టాలో పెడుతుంటే ఎక్కడి నుంచో తెలుగు వాళ్ళు వచ్చి మేము ఈ స్టోరీ చూసి వచ్చాము, మేము బుక్ చేసుకుంటాం కమిటీ కుర్రాలకి అంటున్నారు. సో ఆ తెలుగు రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దట్ ఐఎమ్ ఫీలింగ్ లాట్ ఇక్కడికి వచ్చిన తర్వాత. బట్ యా ఐ ఫీల్ వెరీ కొంచెం ఏదో సాధించాలన్న ఫీలింగ్ అయితే ఉండేది. కాదు కానీ ఏదో అంటే ఒక 14 ఏళ్ల క్రితం అమ్మాయి అయితే ఇప్పుడు నన్ను చూస్తే ఓకే గుడ్ అని ఉంది, అదైతే తెలుసు. అప్పట్లో ఓటీటీ ఇంత స్క్రీన్ ఉండేది కాబట్టి ఎక్కువ ఫారెన్ సినిమాలు చూస్తే ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు అంతా పెరిగిపోయింది జనాలకి, మనకు వరల్డ్ రీచ్ లో ఉంది కాబట్టి రీచ్ మన చేతులకు వచ్చేసి మొబైల్లో. బట్ ఇప్పుడు కొన్ని డిఫరెంట్ సినిమాస్ వస్తున్నాయి అయినా కానీ నేను 2-3 days చూస్తా ఉంటే కొన్ని కొంచెం మనకు కూడా కనిపించట్లేదు ఓటీటీలో. అవును, అంటే ఇవి అన్ని ఫీచర్ ఫిల్మ్స్ కాదు కదండి, డాక్యుమెంటరీస్ ఉన్నాయి, షార్ట్ ఫిల్మ్స్. కానీ ఇఫీ అంటే ఇప్పుడు హిందీ సినిమాలు నార్త్ బేస్ గా చూసారు, దానికి కొంచెం మారిపోయింది. సౌత్ కల్చర్ మన సినిమాలు ఎక్కువ డామినేట్ చేస్తుంటాం కంప్లీట్ గా. ఇంకా చెయ్యాలి మన తెలుగు సినిమాలు ఇఫీలో, రెండే హ్యాస్ టు బి మోర్. లేదు కమింగ్ శివ సినిమా ఉంది మీ సినిమా తర్వాత. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా మావే న్యూ రిలీజ్ అదే అంటున్నా. మన సినిమాలు లేవనట్లేదు. ఇప్పుడు శివ గాని ఇంకో సినిమా కూడా తెలుగు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అంటే వి డిడ్ మన ఆబ్వియస్లీ వి మేడ్ సచ్ గ్రేట్ అసలు ఇండస్ట్రీ, అంటే తెలుగు ఇండస్ట్రీ కాదు ఇండియన్ రికగ్నైజ్ చేసే ఫిలిమ్స్ కొన్ని చేసాం. కానీ ఇఫీలోకి రావాల్సిన మూవీస్ ఇయర్ కి మనం అట్లీస్ట్ కొన్నైనా కాంట్రిబ్యూట్ చేయాలి అంటున్నా యాజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సూపర్, ప్రొడ్యూసర్ సక్సెస్ అవుతూ ఇఫీ కూడా మీరు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా. సినిమా బడ్జెట్ వాల్యూ పెరిగిపోతుంది, ఖర్చు పెరుగుతుంది అని రకరకాలు చెప్తూ ఉంటారు. ఈ ఖర్చు పెరిగే దాంట్లో ఏ విధంగా మీ కోణం చూస్తారు? ప్రొడ్యూసర్ గా చూస్తే ఏ విధంగా ఖర్చు పెరుగుతుంది అంటారు సినిమా మేకింగ్ విషయంలోకి వస్తారు? ఎవ్రీథింగ్ యాక్చువల్లీ ప్రతిదీ మన వర్కింగ్ టైమింగ్స్ దగ్గర నుంచి లొకేషన్, ట్రావెల్, మన కాల్ షీట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, మన కాస్ట్యూమ్స్, అంటే డిపెండింగ్ ఆన్. ఇప్పుడు నేను కమిటీ లాంటి ఒక రూరల్ సినిమా తీసుకుంటే అదే కమిటీ కుర్రాళ్ళు లాంటి రూరల్ సినిమా వాడు 3 కోట్లకి చేస్తారు కొంతమంది, దాన్నే 30 కోట్లు కూడా చేస్తారు. యూ కెన్ డూ బోత్ వేస్. ఎఫిషియెంట్ గా చేస్తే ఎక్కువ అవుతుంది కానీ మరీ అంత ఎక్కువ. ఎందుకంటే మనకి ఇప్పుడు విఎఫ్ఎక్స్ కొన్ని మూవీస్ లో ఉంటాయి. మన ఆడియన్స్ ఎంత స్మార్ట్ అయిపోయారంటే విఎఫ్ఎక్స్ లో కొంచెం తేడా అన్నారు, కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా చేయలేదు అంటున్నారు. అది మనం కేర్ తీసుకోవాలి. బికాస్ రీసెంట్ గా వచ్చిన కొన్ని మూవీస్ కి విఎఫ్ఎక్స్ సో గుడ్, చాలా బాగా చేశారు అంటున్నారు. అంత అప్రిసియేషన్. అగైన్ ఈ ప్రాబ్లం ఎందుకంటే మనకు వరల్డ్ సినిమా కాబట్టి మనం అంత ప్రపంచంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు చూస్తున్నాం. చూసేసిన తర్వాత లేదు మనం రీచ్ అవ్వలేదు అంటాడు మళ్ళీ మనోడే చూసి. అది రీచ్ అవ్వాలంటే మనం వాళ్ళు చేసే టెక్నీషియన్స్ ని ఇండియాకి తీసుకొచ్చి విల్ హ్యావ్ టు డూ థింగ్స్. ఇప్పుడు రాజమౌళి గారు హౌ హీ డస్ గ్రేట్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. మనకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ నుంచి ఉన్నా కూడా వేరే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వాళ్ళందరూ మాస్టరింగ్ వీళ్ళందరినీ వేరే నుంచి తెచ్చుకోవాలి. ఐ థింక్ మనం చేసే వర్క్ ని బట్టి మన వాల్యూ పెరుగుతుంది యాజ్ అన్ ఆర్టిస్ట్. ఎనీ ఆర్టిస్ట్, ఐ మీన్ ఇట్ కెన్ బి, యూ కెన్ బి కెమెరా అసిస్టెంట్, యూ కెన్ బి డిఓపి, యూ కెన్ బి యాక్టర్, ఎనీథింగ్. మన క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి దానికోసం మనం సినిమాల్లో ఉన్నట్టు సినిమాకి రెస్పెక్ట్ పెరగాలంటే వీళ్ళు డబ్బులు అవుతాయని నేను అనుకుంటున్నాను. అంటే ఒక మన తెలుగు సినిమాకే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటారా లేదంటే? ఇప్పుడు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ద వే దే వర్క్ ఈస్ వెరీ డిఫరెంట్. వాళ్ళు 6 అంటే 6 దాటగా ఉంటారు మోస్ట్ ఆఫ్ దెమ్. సో అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేరళలో ఇప్పుడు మనం
సరే నాకు ఇక్కడ ఏరియాలు తెలియదు కాబట్టి నేను నానక్రమ్గూడలో లేకపోతే షామీర్పేటలో షూట్ చేస్తాను అనుకోండి, టీం అందరినీ తీసుకెళ్ళి షామీర్పేటలో లొకేషన్ అక్కడ రూమ్స్ ఇచ్చి ఉంచుతారు. సో దట్ నెక్స్ట్ డే షూటింగ్ నువ్వు ఎవరు ట్రాఫిక్ ఉంది ఇది ఉంది అని చెప్పడానికి లేదు కాబట్టి పెద్ద ఆర్టిస్ట్ నుంచి కింద స్టాఫ్ స్పాట్ బాయ్ వరకు అందరూ అక్కడే ఉంటారు. మనం అలా కాదు కదా, మనం ఇక్కడ నుంచి ఆర్ఎఫ్సీలో వెళ్ళాలంటే అందరూ ఆర్ఎఫ్సీలో ఉండరు లొకేషన్, మనం ఒక్కొక్కరు వెళ్ళాలి. సో అలా ద వర్కింగ్ మెథడ్ ఈస్ వెరీ డిఫరెంట్. ఎప్పటి నుంచో ఇది కొత్తగా స్టార్ట్ అయింది కాదు కేరళకి, అలా మనది కూడా ఇట్స్ వెరీ డిఫరెంట్. టికెట్ రేట్ల గురించి ఏమంటారు? తక్కువ రేట్లు టికెట్లు ఉండాలి కొంతమంది అంటారు. టికెట్ రేట్లు పెరగడం వల్ల ఇప్పుడు ఐ బొమ్మ వాడు ఇట్లా బయట మన అరెస్ట్ చేశారు కదా, వాడికి సోషల్ మీడియాలో బాగా క్రేజ్ పెరిగింది. ఈ సోషల్ మీడియాలో ఆడు దొంగ తప్పు చేసినా కానీ సోషల్ మీడియా ఆడిని దొంగగా చూడలే. ఇది నిజంగా అతను కోట్లు పెట్టి సినిమా నిర్మాత చాలా లాస్ చేశాడు. కానీ అతను సపోర్ట్ చేసే ఆడియన్స్ ఎక్కువ రాబిన్ హుడ్తో పోల్చారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ యాక్టర్ మీరే ఎలా చెప్తారు దీన్ని? నాకు ఆ టాపిక్ మీద అసలు యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్, నేను చిన్నప్పటి నుంచి ఒకటి అగైన్ నేను సినిమా నాకు మా పెద్దనాన్నకి వీళ్ళందరికీ మాకు బ్రెడ్ అండ్ బటర్, మా తిండికి సినిమా కాబట్టి నేను ఎప్పుడు దాన్ని ఆనెస్ట్ గానే చూసా. నా లైఫ్ లో ఒక్కసారి నేను పైరసీ సినిమా చూడలేదు. ఇంకెవరైనా చూద్దాం ఇంగ్లీష్ సినిమాలు కూడా నేను పైరసీలో చూడలే. సూపర్ చూస్తామంటే అది లేకపోతే చూడంగా నేనైతే పైరసీలో చూడను. చిన్నప్పుడు మా అన్న డాడీ సినిమాలు ఏవో ఎక్కడో సిడీ షాప్ లో పైరసీ కనుక్కుంటే మా అన్న పోలీసులు పిలిచి వాళ్ళని పట్టించిన రోజులు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దాట్. ఎందుకంటే మనం ఒక ఆనెస్టీతో చేస్తున్నాము, అది అందరికీ ఈక్వల్ గా అందాలి అని. చూస్తే సినిమా అందరు ఫ్రీగా చూడాలి, లేకపోతే అందరు డబ్బులు కట్టాలి. యూనో ఈక్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే చాలా నారేటివ్స్ ఆర్ దేర్. నాకున్న విజ్డమ్ ని బట్టి నాకు యాక్చువల్లీ అబౌట్ దిస్ ఎంటైర్ ఐబొమ్మ ఎవరో అంటున్నారు తను వెంటనే వేస్తాడు సినిమా లేకపోతే వాట్ ఎవర్, ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇంకెవరిదో సామాన్, అది ఇంకెవరిదో సామాన్. నువ్వు సామాజిక న్యాయం చేయకూడదు కదా. అంటే టికెట్ రేట్లు పెరిగి కొంటలేదు, అందువల్ల ఇలాంటివి మీరు చూడగలుగుతున్నారు కొంతమంది. వెరీ ఆనెస్ట్ ఐఎమ్ సేయింగ్ సినిమా ఇస్ అ చాయిస్. ఇట్స్ నాట్ ఫుడ్ లేకపోతే మనం చచ్చిపోతాం సార్, 4 రోజులు 5 రోజులు చచ్చిపోతాం. నీరు లేకపోతే చచ్చిపోతాం. ఇప్పుడు అడ్వెంచర్ పార్క్ లేకపోతే మీరు నేను చచ్చిపోతాం లేదుగా. సినిమా లేకపోతే మీరు నేను చూడకుండా అంటారు. సినిమా తీసేవాళ్ళు అనట్లే, చూసేవాళ్ళు మీరు నేను వి వోంట్ డై. ఇట్స్ అ చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు క్రికెట్ ఆడకపోతే మనం చచ్చిపోతాం లైక్ దాట్. ఇట్స్ దట్ ఇస్ స్పోర్ట్ డిఫరెంట్, బట్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ లో ఎవ్రీ వన్ హ్యాస్ అ చాయిస్. నిజంగా నీ ఎకనామికల్ స్టేటస్ మీరు చూసుకోండి. ఇఫ్ ఇట్స్ రియల్లీ ఫీల్స్ లైక్ ఇట్స్ టూ మచ్ ఫర్ యూ టు ఐ కాంట్ గో టు అ థియేటర్, ఐ కాంట్, దాని బదులు ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్, విల్ సీ అనదర్. అన్ని పుట్టుకొచ్చినాయి కదా సార్, ఎప్పుడో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎవడో ఇన్వెంట్ చేస్తే, ఎవరో ఎక్కడో స్టార్ట్ చేస్తే, 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. మేబీ ఎకనామికల్ స్టేటస్ ని బట్టి ఐ కెనాట్ అఫోర్డ్ టు వాచ్ అ 500 టికెట్ ఫిలిం. సమ్ టైమ్స్ నాకు కూడా అనిపిస్తుంది 2000-1000 రూపాయలు నేను అట్లాంటి టికెట్ అవసరం లేదు అనిపిస్తుంది. అవసరం లేనప్పుడు ఓకే, నాకు లాస్ అనుకోవాలి, నాకు అవసరం లేదనుకోని ఐ వోంట్ వాచ్ ద ఫిలిం. అలా అని చెప్పి ఇంకెవరో XYZ పర్సన్ వచ్చి మీ అందరికీ నేను న్యాయం చేస్తానంటే నువ్వు ఎవరు బాస్ అసలు? నువ్వు ఎందుకు చేయాలా? పోలీసులు కాదు, లా అండ్ ఆర్డర్ కాదు. హూ ఆర్ యూ? వై ఆర్ యూ ట్రైంగ్ టు బి రాబిన్ హుడ్? న్యాయం జరగచ్చు. Maybe really it is a big problem that some sects of people who cannot watch inta money 30 ticket cinema. We'll see what we can do about it. ఎందుకంటే మనం ఇప్పుడున్న టైమ్ అండ్ ఏజ్ లో మన సినిమాకి, ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఒక సినిమా రిలీజ్ చేస్తే తెలుగు సినిమా వచ్చి హైదరాబాద్ వాళ్ళు చూడట్లా. మనం ఎలా టర్కిష్ సినిమాలు చూస్తాం, మన సినిమాలు టర్కీలో చూస్తారు. మనం అక్కడ అమ్మొచ్చు. మనకి డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. మనకి ఇంకా అంత ఎక్స్పోజర్, అంత స్ప్రెడింగ్ రాలా ప్రతి సినిమా, ప్రతి ప్రొడ్యూసర్ కి లెవెల్స్ ఆఫ్ ప్రిపరేషన్. నేను చిన్న ప్రొడ్యూసర్ సార్, అట్లా అది నిజంగా వస్తే సినిమా థియేటర్కి వచ్చి చూసే వాళ్ళే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వరు. మీరు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇవ్వచ్చు, ఇక్కడ టెలివిజన్కి ఇవ్వచ్చు, ఆఫ్రికాలో ఒకటికి అమ్మచ్చు. అలా డిఫరెంట్ వర్టికల్స్. మనం మ్యూజిక్ అమ్ముతాం, ఇది అమ్ముతాం. దాన్ని బట్టి సైజ్ ఆఫ్ ద ఫిల్మ్ బట్టి ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ప్రపంచం అంతా చూస్తుంది. ఆబ్వియస్లీ ఇట్ విల్ బి అ గ్రేట్ హిట్ ఇన్ వెస్టర్న్ సినిమాస్ ఆల్సో. their income will be much more than a smaller film where నాకు ఈ సినిమా ఇంక దీనికన్నా బయటకు ఎలా తీసుకెళ్ళి అర్థం కావట్లేదు, చేతులు కట్టేసినట్టున్నాయి. ఆ సినిమాని మీరు రిలీజ్ చేయొచ్చా సార్? చేయకూడదు. నేను అదే అంటున్నా, ఒక గ్రూప్ లో 10 మంది ఉంటారు, అందులో 3
నీకు అన్యాయం చేస్తున్నారు, ఇంకో ముగ్గురు సేమ్ నీ లెవెల్లోనే ఉన్నారు, నువ్వు వీళ్ళ మీద కోపంతో నీ సాటి వాళ్ళని పొట్టగొట్టచ్చా సార్? గుడ్, బాగా చెప్పావు రీజన్. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అన్నారు. లాస్ట్ నిహారిక సినిమా చేయాలంటే సంవత్సరానికి 3 చేయొచ్చు, 4 చేయొచ్చు, వెబ్ సిరీస్ కానీ ఏది కానీ, కానీ స్ట్రిక్ట్ గా 1-2 చేస్తున్నారు. ఎందుకని దాని ఎందుకు స్పీడ్ పెంచట్లేదు? ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకో. ఐ బిలీవ్ దట్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని నేను నమ్మాను. ఎందుకంటే 2025-26 తోటి నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పెట్టి 10 ఏళ్ళు సార్, ఎవరికి తెలియదు. ముద్దుపాపాకి రిలీజ్ అయ్యి 10 years అయ్యి. నా ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేను అంత కొంచెం లిటిల్ బై లిటిల్ నేను కట్టుకుంటూ వచ్చాను కాబట్టి నాకు ఇంత స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతాను. ఒక సినిమా హిట్ అయింది కాబట్టి 4 డైరెక్టర్ని పిలిచేసి వాళ్ళతో సంతకాలు పెట్టించేసుకుని అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తే నన్ను నేను డివైడ్ చేసుకోలేను కదా సార్. ఎందుకంటే ఐఎమ్ అ వెరీ క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఐ కాంట్ డివైడ్ మై సెల్ఫ్. బట్ ఎట్ సమ్ పాయింట్ వెన్ నేను అది చేసే మ్యాన్ పవర్ లేకపోతే నేను నాలాగే ఒకళ్ళు ఎవరైనా వర్క్ చేయగలుగుతున్నారు నా ప్రొడక్షన్ కన్నా నమ్మకం నాకు వచ్చినప్పుడు దెన్ ఐ విల్ డూ. కానీ ఇప్పటికీ 1 by 1, ఎందుకంటే ఒకదానికి 100% ఇవ్వడం ఇంపార్టెంట్, 3 వాటికి 20% కన్నా ఐ ఫీల్ లైక్ నేను దేనికైనా ఒప్పుకొని ఒక డైరెక్టర్కి నా మాట ఇచ్చి సినిమా మనం చేస్తున్నాం అంటే ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ మై 100% ఆఫ్ టైమ్, మనీ, ఎనర్జీ, క్రియేటివిటీ, ఎవ్రీథింగ్ టు దట్ పర్సన్. నెక్స్ట్ కమింగ్ ఇయర్ లో ఏం చేస్తారు ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో? ఇప్పుడు సంగీత్ శోభన్ తోటి ఒక మూవీ షూట్ అవుతుంది, అది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే రిలీజ్. అదే కంటిన్యూషన్ గేమ్ లేవు, అదొకటి రన్నింగ్. దాని తర్వాత ఇంకో 2 సినిమాలు ఉన్నాయి కానీ ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు కాబట్టి. ఈ సినిమా చూసే డైరెక్టర్లకి అయితే నేను చెప్తున్నా, నిహారిక ప్రొడ్యూసర్ గా కాదు యాక్టర్ కూడా చేస్తానంటుంది. మంచి రోల్స్ ఉంటే డెఫినెట్ గా సజెస్ట్ చేయండి. హెడ్లైన్స్ బ్రేకింగ్ చేద్దాం దీనికి కావాలంటే. ఇది పెట్టండి thumbnail ప్లీజ్. thumbnail డెఫినెట్లీ పెడతాం. ఇదే పెట్టండి. 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా రాణించాలని కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.